అదే విధంగా బీజేపీ వారితే మొన్న బెంగళూరులో ఒక సీనియర్ జర్నలిస్ట్ కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా రాసినందుకు గౌరీ లంకేష్ అనే మహిళను ఈ రైట్ వింగ్ ఐడియాలజీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వారు కాల్చి చంపిన విషయం కూడా మొత్తం భారతదేశంలో సభ్య సమాజం ఖండిస్తున్న విషయం కూడా ఒక్కసారి మనం గుర్తుపెట్టాలి. నేను నరేంద్ర మోదీ గారి గురించి ఇంకొక మాట చెప్పి మరి మన స్థానిక పరిస్థితులు మాట్లాడదాం. భారతదేశంలో సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ మతానికి, ఏ కులానికి, ఏ రాష్ట్రానికి ఎవరైనా సరే ఈ భారతదేశంలో సమాన హక్కులు ఉన్నాయని చెప్పి ఈ దేశం ఒక సెక్యులర్ దేశంగా హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, ఇసాయిలైనా ముందుకు పోవాలని చెప్పి అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మైనారిటీస్ కి, ప్రత్యేకంగా ముస్లింలకి ఒక అభద్రతా భావం కలిగిన విషయం కూడా మనం అందరం ఖండించాలని చెప్పి మనం చేస్తాం. ఎవరు ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ పూజ చేయాలన్నా, ఏ మసీదుకి పోవాలన్నా భారతదేశంలో అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి నరేంద్ర మోదీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే ప్రచారం ఇది తప్పు. ఇటువంటి అభద్రతా భావం మైనారిటీస్ కి ఉండకుండా దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ వెంబడి ఉంటుందని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా మనం చేస్తున్నాం. మిత్రులారా, ఇక కేసీఆర్ గారి సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. 3.5 ఏళ్ల పాటు 4 కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసి 4 బాగుపడ్డారనే విషయం ఈరోజు యావత్ తెలంగాణ కమిషన్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మోసం చేసి, దగా చేసి 4 మాత్రం బంగారు కుటుంబం తయారై చెప్పి మనం చేస్తున్నాం. బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం ఏర్పాటైంది తెలంగాణ. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఒక బంగారు భవిష్యత్తును అనుకున్నాం.